హలో నమస్తే. వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ చూసి రావడం జరిగింది. సో మరి ఈ మూవీ ఎలా ఉంది? వీకెండ్ ట్రై చేయలేదా? ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ అలానే కళ్యాణ్ రామ్ గారు హిట్ ఎప్పుడో ఇస్తారంటే ఇస్తే మాత్రం బాగా గుర్తుండిపోతుంది. అండ్ మన ఛానల్ అయితే 'ఓదిల 2' మూవీ రివ్యూ కూడా పెట్టాం. అండ్ అలానే ఓటీటీ రివ్యూస్ కూడా మనమే ఫాస్ట్‌గా జెన్యూన్‌గా ఇస్తూ ఉంటాం. సో మీరు చేయాల్సిందంటే ఏమీ లేదండి. కొద్దిగా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. సో కమింగ్ టు ద 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ. ఈ మూవీకి అయితే ట్రైలర్ చూసాక నేను అనుకున్నానండి రొటీన్ రొట్టకొట్టటి సినిమానే అని. అండ్ ట్రైలర్ కూడా చాలా అంటే చాలా కమర్షియల్‌గా అనిపిస్తుంది. బట్ లాస్ట్ 20 మినిట్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ నుండి వీళ్ళు హైలైట్ చేసుకుంటూనే వస్తున్నారు. అండ్ ప్రీవియస్ ఈవెంట్‌లో కూడా ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో అంతలా ఏముంది క్లైమాక్స్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఇలాంటి క్లైమాక్స్ రాలేదని కళ్యాణ్ రామ్ గారు కూడా హైప్ ఇచ్చారు. సో ఈ ఒక్క ఫ్యాక్టర్‌తో నేనైతే ఈ మూవీకి వెళ్ళాను. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి హీరో ఐపీఎస్ అవ్వాలని అనుకుంటాడు. బట్ ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే క్రిమినల్‌గా మారతాడు. అండ్ అలానే అర్జున్‌కి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రాణం. ఇంకోవైపు విలన్ అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు. వాళ్ళ అన్న గాని అతనికి ప్రాణం. సో అసలు అర్జున్ ఎందుకు క్రిమినల్‌గా మారాడు? అండ్ అలానే ఈ 2 స్టోరీలు ఎలా కలిసాయి? అసలు చివరికి ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే యాక్షన్ సీక్వెన్స్ అండి. అవైతే ఎక్కడో ఇరికిచ్చినట్టు ఏం లేదు. జస్ట్ ఫ్లోలో అలా వచ్చేసినట్టు అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ జరిగే ముందు ఒకటి జరుగుతుంది కదా సీన్. అదైతే ఏదో పెట్టాలని పెట్టినట్లేదు. చాలా నేచురల్ ఫ్లోలో వచ్చింది. సో మనమైతే యాక్షన్ సీక్వెన్స్‌కి బాగా అయితే హుక్ అయి ఉంటాం. మనమైతే డెఫినెట్‌గా విజయశాంతి గారిని మెచ్చుకోవాలండి. ఈ ఏజ్‌లో కూడా ఆవిడకి 2 యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు. అవి 2 కూడా రఫ్ ఆడించి పడేశారు. అండ్ ఈ మూవీలో ఒక 2 సీన్స్ ఉన్నాయండి. వాటికొచ్చిన సెటప్ కానీ, వాటికిచ్చిన డీటెయిలింగ్, వాటికిచ్చిన పే ఆఫ్ చాలా ఎగ్జిక్యూటివ్‌గా చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఎవరో గాని చాలా తెలివిగా యూజ్ చేసుకున్నారు ఆ సీన్స్‌ని. సో ఆయన కొత్త డైరెక్టర్ అంటే నేనైతే నమ్మలేకపోయాను. ఈ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళు చెప్పిన క్లైమాక్స్ అండి. ఆ క్లైమాక్స్‌లో అయితే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేనైతే చెప్పట్లేదు. సో నేనైతే కొద్దిగా షాకింగ్ అయితే ఫీల్ అయ్యాను. అండ్ ఆ క్లైమాక్స్‌లో మాత్రమే సన్ అండ్ మదర్ రిలేషన్‌షిప్ అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఆ ఎమోషన్. మూవీ అంతా పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా క్లైమాక్స్‌లో బాగా చూపించారు. సో మేబీ ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ గారు రిస్కులు తీసుకుంటూనే ఉంటారు. ఆయన మూవీస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి క్లైమాక్స్ ఒప్పుకున్నారంటే కళ్యాణ్ రామ్ గారికి నిజంగానే గట్స్ ఉన్నాయని ఒప్పుకోవాలి. కిమీలో నెగెటివ్స్ విషయానికి వస్తానండి. నేను ముందుగానే చెప్పాను కదా! ఇది ఒక కమర్షియల్ మూవీ. లాజిక్స్ అన్ని పక్కన పెట్టుకొని వెళ్ళాలి. బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ట్రీట్మెంట్ అండి. ఈ 3 కూడా చాలా రొటీన్ వేలో వెళ్ళిపోయాయి. సో ఒక్క క్లైమాక్స్‌లో తప్పితే ఇంక మూవీ అంతా కూడా ఒక్క పాయింట్ కూడా కొత్తగా ఉండదండి. సో ఏవో పాత సినిమాలు 4 కమర్షియల్ సినిమాల్ని మిక్సీలో ఏసి తీసుకొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. అవును. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు గాని, కొన్ని సీన్‌లయితే కొద్దిగా ఎంగేజ్ చేసాయి. బట్ ఎక్కడో చూసామే, ఇదేదో మూవీలో చూసామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పోనీ స్టోరీ అయితే రొటీన్‌గా తీసుకున్నారండి. ఒక్క క్లైమాక్స్ పాయింట్ తప్పితే. సో అట్‌లీస్ట్ ట్రీట్మెంట్ అన్నా కొద్దిగా రిఫ్రెషింగ్‌గా, కొద్దిగా కొత్తగా చూపించుంటే బావుండేది. అదేమీ చేయలేదు. ఫ్లాట్‌గా వెళ్ళిపోయింది అంతే. నాకు తెలిసి కళ్యాణ్ రామ్ గారు ఆ క్లైమాక్స్ పాయింట్ ఒక్కటే ఇని మూవీకి ఒప్పుకున్నారేమో అనిపించింది. ఇంకా విజయశాంతి గారు కూడా. ఇంకా బీజీఎం అండ్ మ్యూజిక్ అండి. ఇదైతే చాలా బిలో పర్ అనిపించింది. ఒక మంచి హై యాక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు, ఒక హై ఇచ్చే సీన్ ఉన్నప్పుడు ఈ బీజీఎం అయితే చాలా వరకు దెబ్బేసింది. సరైన బీజీఎం పడుంటే మాత్రం ఇంకొన్ని సీన్స్‌కి మంచి ఇంపాక్ట్ ఉండేది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒకటే బీజీఎం కొడతాడండి. రిపీటెడ్‌గా వస్తూనే ఉంటుంది. ఇంకా క్లైమాక్స్‌లోనే కొత్తగా ట్రై చేస్తాడనుకున్నాను. లేదు ఆయనైతే అదే ట్రై చేసాడు మళ్ళీ. సో ఒక్క బీజీఎం తప్పితే ఇంకే బీజీఎం కూడా వర్కౌట్ అవ్వలేదు. పోనీ సాంగ్స్ ఏమన్నా బాగున్నాయా అంటే ఏమీ బాలేదు. ఏదో కమర్షియల్ సినిమా కాబట్టి ఒక మాస్ సాంగ్ పెట్టాలని ఒక మాస్ సాంగ్ అయితే పెట్టారు. మిగతా సాంగ్స్ కూడా వస్తాయి. అవి వచ్చేళ్ళినట్టు కూడా మనకైతే అర్థం కాదు. ప్లేస్‌మెంట్ బానే ఉందండి. బట్ వినటానికన్నా కొద్దిగానా బావుండాలి కదా! అది కూడా చూసుకోలేదు వీళ్ళు. ఇంకా హీరోయిన్ ఈ స్టోరీకైతే హీరోయిన్ కూడా అవసరం లేదు. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టుంది అంతే. ఇంక నేను ముందుగానే చెప్పాను కదా! ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ అండి. ఒక క్లైమాక్స్‌లోనే వర్కౌట్ అయింది. మిగతా మూవీ అంతా కూడా ఆర్టిఫిషియల్‌గానే అనిపిస్తుంది. సో సన్ అండ్ మదర్ బాండ్ మీద తీసిన మూవీ కాబట్టి త్రూఅవుట్ ద మూవీ ఏదో ఎమోషన్ క్యారీ అవ్వలేదండి. ఒక్క క్లైమాక్స్‌లో తప్పితే. సో టూ ఫ్లాట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు కూడా ఏదో చూస్తున్నాం అయిపోతుంది కదా మూవీ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే కళ్యాణ్ రామ్ గారండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశారు. ఇంక విజయశాంతి గారు ఆవిడనైతే మనం చాలా మెచ్చుకోవాలి. ముందుగానే చెప్పాను కదా! ఈ ఏజ్‌లో కూడా ఇరక్కొట్టి పడేశారు ఫైట్స్ అయితే. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్స్ వర్కౌట్ అయ్యాయండి. క్లైమాక్స్‌లో ఒక కొత్త పాయింట్ తీసుకున్నారు. అక్కడక్కడ కొన్ని హీరోయిక్ మూమెంట్స్ అంతేనండి. బిలో యావరేజ్ నా వరకు అయితే ఈ మూవీ అయితే కమ్‌బ్యాక్ అయితే కాదు కళ్యాణ్ రామ్ గారికి. సో అది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.